హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఫ్రెండ్స్, ఈ రోజుకి 16th డిసెంబర్కి నేను ఒక ఆ, ఐదు ఐదు ఇంట్రాడే స్టాక్స్ తీసుకుంటున్నాను. 5 ఇంట్రాడే స్టాక్స్ని ఏ విధంగా మనము ఈరోజు ట్రేడ్ చేయవలసి వస్తుంది, లేకపోతే డెలివరీ కూడా కొన్ని సందర్భాల్లో ఈ స్టాక్స్ని డెలివరీ కూడా మనం ఉపయోగించుకోవచ్చు. సో వాటి గురించి నేను చెప్తాను ఫ్రెండ్స్. వాటిని జాగ్రత్తగా మీరు ట్రేడ్ చేయండి. బ్రేక్అవుట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నేను బ్రేక్అవుట్ ప్రాపర్గా చేస్తేనే దాంట్ లోపల మీరు ట్రేడ్ చేయండి. బ్రేక్అవుట్ చేయలేదంటే మాత్రం దాన్ని మీరు పట్టించుకోకండి. ఓకేనా? ఈ 5 స్టాక్లో ఏదో ఒక స్టాక్ ఖచ్చితంగా బ్రేక్అవుట్ అవుతుంది. ఆ బ్రేక్అవుట్ అయిన స్టాక్ని మీరు పట్టించుకొని దాన్ని ట్రేడ్ చేస్తే మీరు అద్భుతంగా లాభాలు సంపాదించుకునే అవకాశం ఉంది. మొట్టమొదటిగా కాంకర్ అనే స్టాక్ని మనము అనాలిసిస్ చేద్దాము. ఇది పర్ఫెక్ట్గా ఇది ఒక సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్లో ఉంది. పర్ఫెక్ట్గా ఈ యొక్క చూడండి, ఈ ట్రెండ్ లైన్ని సపోర్ట్ చేస్తూ ఉంది. చూసారా ఫ్రెండ్స్, ఈ స్టాక్ అనేటువంటి మహా అద్భుతం. సో ఇది కానీ బ్రేక్అవుట్ చేసిందంటే మన పంట పండిపోయినట్టే. సో ఇది పైకి కానీ బ్రేక్అవుట్ కొట్టిందంటే మాత్రం ఈ విధంగా ట్రేడ్ అయిపోతుంది. సో ఈ విధంగా ఫస్ట్ టార్గెట్ చూస్తే మాత్రం ఇది ఫస్ట్ టార్గెట్గా ఉంది, ఇది రెసిస్టెన్స్గా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, దీంట్లో మాత్రం ఒక్కసారి మీరు గమనించుకున్నారంటే స్టాప్ లాస్ ఇది పెడుతున్నాను, ఎంట్రీ ప్రైస్ పెడుతున్నాను. చూడండి, ఎంట్రీ ప్రైస్ ఇది పెడుతున్నాను. ఫస్ట్ టార్గెట్ చిన్న టార్గెట్ పెడుతున్నాను, ఇంట్రాడే చేసుకోవచ్చు దీంట్లో. సో దీనికి ఇంకా కానీ ఈ లెవెల్ కానీ సో 933.15 పైసాని కానీ టార్గెట్ కొట్టిందంటే మాత్రము నెక్స్ట్ మళ్ళీ 1000 రూపాయల దాకా మీరు టార్గెట్ పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి, దీని ప్రకారంగా మీరు ట్రేడ్ చేయండి. ఓకేనా? ఒకవేళ కిందకి కానీ బ్రేక్అవుట్ కొట్టిందంటే మాత్రం ఫస్ట్ టార్గెట్ మాత్రము ఇది ఇక్కడ ఈ ఫస్ట్ టార్గెట్ ఇది ఉంటుంది, అర్థమైందా? సెకండ్ టార్గెట్ ఇది ఉంటుంది. సో మీరు కరెక్ట్గా ఇంట్రాడే చేసేటువంటి వాళ్ళు అదే ప్రైస్ అని పెట్టుకోబోకండి. 90% టార్గెట్ పెట్టుకొని మీరు ట్రేడ్ చేసుకోండి. అప్పుడు మీరు ఏ నష్టం రాకుండా మీరు లాభాలు ట్రేడ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత స్టాక్ చూద్దాము. తర్వాత LICI చూడు, కాంకర్ అనేది అది కూడా ఫ్రంట్ లైన్ స్టాకే. ఈరోజు నేను సెలెక్ట్ చేసిన ప్రతి స్టాకు కూడా అన్నీ కూడా ఫ్రంట్ లైన్ స్టాక్సే, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఉండేటువంటి స్టాక్సే కనుక మీరు ధైర్యంగా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు చూడండి సో LICI స్టాక్ని మనం చూసుకుంటే ఇది ఈ జోన్కి కరెక్ట్గా రెసిస్టెన్స్ జోన్గా ఉంది. సో ఈ జోన్ కానీ ఇది బ్రేక్ చేసిందంటే మాత్రము మంచి డ్రాస్టిక్ మూమెంట్ వచ్చి పైకి వెళ్ళిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ స్టాక్స్ మనం అబ్జర్వ్ చేసుకోండి. స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకోండి. సో ఎంట్రీ ప్రైస్ ఇది పెట్టుకోండి. ఓకేనా? ఇది హెవీ క్యాండిల్తో అయిందా లేదా చూసుకోండి. ఫస్ట్ టార్గెట్ 900 రూపాయల దాకా మీరు పెట్టుకోండి. ఫస్ట్ టార్గెట్. ఓకేనా? అది LICI స్టాక్. చూడండి, LICI ఈ జోన్ ఇది బ్రేక్అవుట్ కొట్టేదాకా మీరు వెయిట్ చేయండి. తర్వాత హిందాల్కోలోకి వెళ్దాము. హిందాల్కో మీరు చూసారంటే ఇది పర్ఫెక్ట్గా ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో ఉంది. గమనించారా? చూడండి, ఇది ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో ఉంది. ఇదొక షోల్డరు, ఇది పర్ఫెక్ట్గా హెడ్గా ఉంది. తర్వాత ఇది చూడబోతే ఇది ఒక షోల్డర్గా ఉంది. ఎప్పుడైతే ఇది బ్రేక్ చేస్తుందో ఇలా కిందకు వస్తుంది. ఫస్ట్ టార్గెట్ అనేటువంటిది ఇలా ఉంటుంది. ఓకేనా? ఒకవేళ కానీ ఈ లెవెల్ కానీ ఇది బ్రేక్అవుట్ చేసిందంటే మాత్రము దీన్ని మనం ట్రేడ్ చేయకపోవడం మీరు, కాకపోతే నెక్స్ట్ ఈ టార్గెట్ అవుతుంది. ఇది టార్గెట్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? దీన్ని జాగ్రత్తగా మీరు వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. ట్రేడ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. పర్ఫెక్ట్గా ఇది ఒక సపోర్ట్ జోన్ దగ్గర ఉంది. దీని ఎంట్రీ పాయింట్ కిందకి ట్రేడ్ చేయాలా. సో ఎంట్రీ పాయింట్ అనేది ఎంట్రీగా చూసుకోండి. తర్వాత స్టాప్ లాస్ పాయింట్ ఇది చూసుకోండి. ఫస్ట్ టార్గెట్ మాత్రం చూసుకోండి. హిందాల్కో ఫ్యూచర్స్లో ఉంది కాబట్టి ఫ్యూచర్స్లో ట్రేడ్ చేసుకోండి. ఇంట్రాడే చేసే ఉద్దేశం ఉందనుకోండి. కొన్నిసార్లు ఇంట్రాడే చేసేటువంటి వాళ్ళకి ఎమోషన్స్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు కాబట్టి దీన్ని హోల్డ్ చేసుకొని డెలివరీ ట్రేడ్స్ చేసేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా సక్సెస్లో ఉంటారు కనుక దీన్ని నేను డెలివరీ చేస్తే ఇది మంచిదని నేను భావిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత NMDC చూద్దాం. NMDC మీరు చూస్తే NMDC పరిస్థితి ఇది కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్లో ఉంది. ఈరోజు నేను సెలెక్షన్ చేసిన స్టాక్స్ అని ఒక్కొక్క స్టాక్స్ని మనం అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్క ప్యాటర్న్ని ఫామ్ చేసిన స్టాక్స్ని మనం సెలెక్ట్ చేయడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఇదొక జోన్గా ఉంది. చూడండి, ఈ జోన్ కిందకి కానీ బ్రేక్ కొట్టిందంటే మాత్రం మార్కెట్ హెవీగా కిందకు వస్తుంది. సో ఇది కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్లో ఉంది కాబట్టి ఆ ప్యాటర్న్ పర్ఫెక్ట్గా మనం డ్రా చేద్దాం. ఓకేనా? ఇది కప్, ఇది హ్యాండిల్గా ఉంది. ఈ హ్యాండిల్గా ఉంది కాబట్టి ఇది కిందకి బ్రేక్ కొట్టాలా, కిందకు చూస్తున్నట్టుగా ఉంది కాబట్టి కిందకి ట్రేడ్ చేసే విధంగా మీరు ట్రేడ్ చేసుకోండి. ఎంట్రీ పాయింట్ చెప్తాను, ఎగ్జిట్ పాయింట్ చెప్తాను, సో స్టాప్ లాస్ పాయింట్ బట్టి చెప్తాను. వాటి ప్రకారంగా ట్రేడ్ చేసుకుంటే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎంట్రీ
తర్వాత స్టాప్ లాస్, తర్వాత ఫస్ట్ టార్గెట్. దీనికి ఫస్ట్ సెకండ్ టార్గెట్స్ అని కూడా ఉంటాయి. సో ఫస్ట్ టార్గెట్, తర్వాత సెకండ్ టార్గెట్, ఇదిగో సెకండ్ టార్గెట్ ఇది. సో ఈ టార్గెట్స్ ప్రకారంగా మీరు ట్రేడ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్ అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోస్ని చాలామందికి మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ సింబల్ క్లిక్ చేయండి, కమెంట్ చేయండి. అదేవిధంగా స్టాక్ మార్కెట్లో ఎవరైనా సరే ఫస్ట్ టైం వచ్చేటువంటి వాళ్ళు నాతో కలిసి ట్రేడ్ చేయాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి ఫోన్ చేయండి. అందరం కలిసి ట్రేడ్ చేసుకుందాం. చక్కగా అందరూ కూడా ఈ కొత్త సంవత్సరంలో మనం అందరూ కూడా లాభాలు సంపాదించుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, అందరూ కూడా కనుమ శుభాకాంక్షలు. అందరూ కూడా చక్కగా ట్రేడ్ చేసి అందరూ కూడా ఆ లాభాలు సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత క్యాస్ట్రాల్ ఇండియా నేను 2 రోజుల నుంచి చెప్తున్నాను, అది ఇంకా బ్రేక్అవుట్ కొట్టాలా, కిందకి ట్రేడ్ చేయాలని చెప్తున్నాను. అది ప్రీవియస్ వీడియోస్ చూసినటువంటి వాళ్ళకి అర్థమవుతుంది క్యాస్ట్రాల్ ఇండియా గురించి. ఓకేనా, ఇదే నేను చెప్పిన విధంగానే ట్రేడ్ చేయండి. ఇది బ్రేక్అవుట్ కొట్టిందా, ఇదిగో నెక్స్ట్ టార్గెట్స్, ఇదిగో టార్గెట్స్ కూడా చెప్పాను. ఈ టార్గెట్స్ ఇది హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో ఉందని చెప్పాను. ఒకవేళ కానీ ఈ లెవెల్ కానీ బ్రేక్ కొట్టిందంటే పైకి కానీ ట్రేడ్ అయిందంటే మాత్రము ఇదిగో ఫస్ట్ దీనికి టార్గెట్, కానీ పైకి బ్రేక్ కొడితే మాత్రం ట్రేడ్ చేయవద్దనే చెప్తాను. ఇది నేను కిందకు చూసే స్టాక్ని, ఇప్పుడు ప్రెషర్ ఎక్కడుంది, కిందకు చూసే స్టాక్స్ని కిందకే ట్రేడ్ చేయాలా. ఏదో లెవెల్ బ్రేక్అవుట్ కొట్టింది అని చెప్పేసి మనం పైకి బ్రేక్అవుట్ కొట్ చేస్తే కొన్ని సందర్భాల్లో అది బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ కిందకు వచ్చేయచ్చు. సో అటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కనుక నేను చెప్పిన విధంగా మీరు ట్రేడ్ చేసుకుంటే మీరు అద్భుత రీతిగా మీరు లాభాలు సంపాదిస్తారు, మీరు ఖచ్చితంగా ప్రాఫిట్లో ఉంటారు. ఓకేనా ఫ్రెండ్స్, అందరికీ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో కూడా చూసిన నెంబర్కి మనకు ఫోన్ చేయండి, అందరం కలిసి ట్రేడ్ చేసుకుందాం. ఓకేనా, లైక్ చేయండి, బెల్ సింబల్ క్లిక్ కొట్టండి. ఈ వీడియోని ఎంతోమందికి ఫార్వర్డ్ చేసి స్టాక్ మార్కెట్లో ఎవరైతే స్టాక్ మార్కెట్ అంటే కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే ఇది ఒక గ్యాంబ్లింగ్ లాగా, ఒక ప్యాకెట్ లాగా, ఒక దీంట్లో డబ్బులు పోగొట్టుకునే విధంగా అందరికీ కూడా చెడు అభిప్రాయం ఉంటుంది. కానీ ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఒక పద్ధతి క్రమశిక్షణలో మనం చేస్తే, ఒక విధానంలో చేస్తే, ఇది ఏ విధంగా చేయాలో తెలుసుకుంటే ఖచ్చితంగా దీంట్లో మనం లాభాలు సంపాదించవచ్చు, ఖచ్చితంగా అందరూ కూడా రిచ్ అవ్వచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరొకసారి అందరికీ కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. అందరూ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్తున్నాను. సబ్స్క్రైబ్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, మన ఛానల్ ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.